హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. మనం ఈరోజు హైదరాబాద్ సరౌండ్స్లో మార్కెట్ ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మనకు వచ్చేసండి మేజర్గా హైదరాబాదు డెవలప్ గ్రోత్ కారిడార్ కింద సిటీకి నియర్ బై ఏరియా వచ్చేసి షాద్ నగర్ అండి. మనకు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది. మనకి హైదరాబాద్ అనగానే జీరో పాయింట్ వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టేషను. అక్కడి నుంచి మనకు హైదరాబాద్ రౌండప్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి 50 కిలోమీటర్స్లో నియర్ బైలో అతిపెద్ద మున్సిపాలిటీ దగ్గరలో, అంటే ఆల్మోస్ట్ 6 to 7 lakhs పాపులేషను ఉన్న ఏరియాకు దగ్గరలో మన వెంచర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఆ గ్రోత్ కూడా చాలా బాగుంది. మనకు రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్గా హైదరాబాద్కి చెప్పుకుంటున్నాం కదా. మరి ఆ రింగ్ రోడ్డుకి లోపల పక్కన కూడా మనకి ఈ రూట్లో అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది, ప్లస్ బెంగళూరు హైవే, ప్లస్ ట్రైన్ రూటు అన్నీ అవైలబుల్ ఉండి మున్సిపాలిటీకి దగ్గరలో ఉండి మనకు అప్ టు అంటే అన్ని సెగ్మెంట్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసేటట్టు ఆ మార్కెట్ ఉంది రింగ్ రోడ్ లోపల. అంటే హైవే నుంచి తీసుకుంటే ఒక 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు మిడిల్ బడ్జెట్లో వాళ్ళు కూడా మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 14,000-15,000 నడుస్తుంది. లాంగ్ టర్మ్ వెళ్ళే వాళ్ళు కూడా 12,000, 11,500 కూడా మనకు అవైలబిలిటీస్ ఉన్నాయండి. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రూట్లో ఇవ్వండి. ఈ మార్కెట్ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఈ ఏరియాకు అంటే రాజకీయ పరంగా కానీ వేరే అబ్సెషన్స్తో కానీ అవసరం ఉండదన్నమాట. ఎప్పుడు షాద్ నగర్ మున్సిపాలిటీ జోన్ 6 to 7 lakhs పాపులేషను పెరుగుతూనే ఉంటారు. పెరుగుతూనే ఎప్పుడైతే ఆక్యుపెన్సీ మనకు పెరుగుతుందో ఆ ఏరియాలో మనకు మంచి గ్రోత్ ఉంటుంది. మరి అట్లనే మనకు అక్కడ తీసుకుంటే ఇండస్ట్రియల్ మనకు 3 కారణాలు చెప్తాం కదా. ఒకటి ఇండస్ట్రీసు, ఐటీ కంపెనీసు, అట్లనే మనకు ఎడ్యుకేషన్ సంబంధించి మనకు పాపులేషన్ సంబంధించి కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు ప్లాన్ చేయగలిగితే ఆ రూట్లో మంచి రిటర్న్స్. నెక్స్ట్ మనకు రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి బెంగళూరు హైవే 12 లైన్గా డిసైడ్ చేశారు. ఇవి 2 కంప్లీట్ అయ్యేసరికి మనకు మంచి రేట్స్. ఇప్పుడు మార్కెట్ అందరూ తక్కువ ఉంది, కొంచెం మూవ్ అవ్వట్లేదు అనేది నడుస్తుంది. తక్కువ అంటే కాదు, మూవ్ అవ్వట్లేదు అనేది నడుస్తుంది. ఒక్కసారి మూవ్ అవ్వడం మొదలు పెడితే lakhs of rupees డిఫరెన్స్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక 15 years ఈ ఫీల్డ్లో ఉన్నాను. మనకు లాస్ట్ 10 yearsలోనే మనకు ఆల్మోస్ట్ తెలంగాణ ఇష్యూస్ కానివ్వండి, డిమానిటేషన్ ఇష్యూస్ కానివ్వండి, మరి లేటెస్ట్గా వచ్చేసి మనకు కరోనా ఇష్యూస్ కానివ్వండి, ఇన్ని ఇష్యూస్ వచ్చినా కూడా ఎక్కడా కూడా హైదరాబాద్ మార్కెట్ తగ్గలేదు. మీరు లాస్ట్ 10 yearsలో మీరున్న ఏరియాకు దగ్గర నియర్ బై డెవలప్ ఉన్న ఏరియాస్లో మీరు చెక్ చేసినా కూడా మినిమం 4 times అబోవ్ పెరిగినాయి. ఒక్కొక్క దగ్గర అయితే 200 times కూడా పెరిగింది. కాబట్టి ఈ రూట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మినిమం అట్లీస్ట్ ఇప్పుడున్న మార్కెట్ మూమెంట్ ప్రకారము అనౌన్స్ చేసిన గవర్నమెంట్ అన్నీ కంప్లీట్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. దావోస్ వెళ్ళారు, మరి అక్కడి నుంచి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇండస్ట్రియల్ పరంగా కొన్ని సెజ్లు, కొన్ని క్యారిడార్లు ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నారు. వాటిలలోనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ని అనుసంధానం చేసుకునే డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అట్లా ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రం మంచి రిటర్న్స్ నెక్స్ట్ 10 yearsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మనకి ఆ మార్కెట్లో తీసుకుంటే అండి లాస్ట్ 10 yearsలో కూడా మేము అమ్మిన ప్లాట్సే ఆల్మోస్ట్ 13 times 14 times పెరిగాయండి. మనకు గవర్నమెంట్ ప్రకారం 3,000 times కూడా అంటున్నారు. 3,000 పర్సెంటేజ్ అప్రిషియేషన్ అని కూడా అంటున్నారు. మరి అంతా కూడా ఆ ఏరియాలో పెరిగాయి. మనకు ఏంటంటే ఎయిర్పోర్ట్ టైం నుంచి అక్కడ మూమెంటం స్టార్ట్ అయింది. ఆ టైంలో రేట్లు హైక్ ఉన్నప్పుడు కొన్న వాళ్ళు కొంచెం అది బ్యాలెన్స్ అవ్వడానికి 4-5 years టైం తీసుకున్న మాట అయితే వాస్తవము. మరి ఇప్పుడు ఎప్పుడైతే ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మార్కెట్లో మామూలుగా మార్కెట్ కొంచెం స్తబ్దుగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ రేట్స్ వస్తాయి. అందరూ ఏం ఆలోచిస్తారంటే భూమి ఉంటే మార్కెట్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తామనేసి అంటారు. మరి అట్లాంటి భూమిలో కాకుండా ఈ టైంలో కనుక మీరు డెసిషన్ తీసుకోగలిగితే మంచి టైం అండి. మా కంపెనీలో మేము అమ్మిన ప్లాట్స్ 12 to 13 times ఇంక్రీజ్ అయినాయి.
అట్లనే ప్రతి చోట కూడా ఎక్కడ లేఅవుట్స్ తీసుకున్నా కూడా మనకు అప్రూవల్ పరంగా ఇప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ పరంగా అప్రూవల్స్ ఉంటున్నాయి. డిటీసీపీ అండ్ రేరా ముద్రతోటి గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు మా దాంట్లో క్లియర్గా ఆల్ డెవలప్మెంట్స్ సహా చేసి ఉంటున్నాయి అన్నమాట. అట్లాంటి చోట మనం తీసుకోగలిగితే ఏంటంటే ఫర్దర్ కంపెనీ బ్రాండ్ కాబట్టి మెయింటెనెన్స్ సెక్యూరిటీ వైజ్గా ఫ్యూచర్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఆ రూట్లో మనకు ఆల్మోస్ట్ జడ్చర్ల కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు. జడ్చర్ల వరకు కూడా మనకు మూమెంటం బాగుందండి. జడ్చర్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నడుస్తున్నాయి. అటు మహబూబ్ నగరు, కర్నూలు ఆ రూట్ మొత్తం కూడా బెంగళూరు హైవే కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. లొకేషన్ వైజ్గా కూడా వరల్డ్ వైజ్గా కూడా మనకి ఎయిర్పోర్టు నియర్ బై ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. మరి అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి బెంగళూరు హైవేలో ఏంటంటే అండి అనుకుంటారు సిటీ దగ్గరలో ఉన్న ఏరియాస్ ఇంకా చెప్పచ్చు కదా అనుకుంటారు, కానీ మిగిలిన ఏరియాలు శంషాబాద్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ హడా జోన్ అనమాట. ఈ హడా జోన్ వల్ల మనకు ఆల్మోస్ట్ లెఫ్ట్ 12 కిలోమీటర్స్ వరకు ఉంటుంది హడా జోను. రైట్ సైడ్ వచ్చేసి 110. ఇవి రెండు దాటినాక కొత్తూరు వస్తుంది. కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట. ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ రావడం కష్టం. మరి అక్కడి నుంచి నెక్స్ట్ డెవలప్ అవుతుంది షాద్ నగర్. కాబట్టి షాద్ నగరు మున్సిపాలిటీ జోను బైపాస్ వరకు డెవలప్ అయిన జోన్ కూడా మరి మీలో ఎవరైనా సరే ఇక్కడ ఈ రూట్లో మనకి హైదరాబాద్ నుంచి మనకు 3 రూట్స్ ఉంటాయండి. ఒక రూట్ వచ్చేసి మన గచ్చిబౌలి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళందరూ రింగ్ రోడ్ నుంచి వెళ్ళచ్చు. మిడిల్లో ఉన్నవాళ్ళు మెహందీపట్నం నుంచి వెళ్ళేవాళ్ళు పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే నుంచి వెళ్ళచ్చు. మరి అట్లానేసి ఎల్బీ నగర్ దగ్గర ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మన ఆరం గారి నుంచి రావచ్చు. ఈ బెంగళూరు హైవేకి ఈ స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఎక్కడ వాళ్ళైనా సరే ట్రాఫిక్ పెద్దగా తగలకోకుండానే మనం బెంగళూరు హైవేని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద డిమాండ్ అని చెప్తాను నేను. మరి మీలో ఎవరైనా సరే ఈ రూట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. నా నంబర్ వచ్చేసి 8099725262.